ధన్యవాదాలు తెలుస్తూ వారు కూడా స్టేజ్ మీకు రావాలని కోరుతున్న ఉప సర్పంచ్ దాని తిరుపతి గారు. రైతు బీమా ఇవ్వడం కూడా మనం అనుకోలేదు. రైతు బీమా అనే ఒక కార్యక్రమం అమలు చేయబడుతుందని చెప్పాలి. రైతు బీమా అనేది ఏదితో ఎవరు ఏ పరిస్థితులు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు అని చెప్పంటారు. ఇవాళ ప్రీమియం చెల్లింపు లేక వీళ్ళ గత 4 మాసాలుగా దాదాపు 7,600 రైతులు చనిపోతే వాళ్ళకి ఇంతవరకు ఏదైతుందో ఆ రైతు బీమాకు సంబంధించిన చెల్లింపులు ఏదైతుందో చెల్లింపబడలేదు. అది పోయినట్టే. అంటే ఇదేది భవిష్యత్తులో రైతు బీమా అనేది ఇస్తుందో ఎగ్గొట్టు 70 రూపాయలు ఉంది కానీ క్వింటల్కి 24,000 ఎంత 2,470 రూపాయలు. అంటే ఇంటూ 10 చేస్తే 24,700 రూపాయలు ఏదైతుందో ప్రతి రైతు నష్టపోతుంది. ప్రభుత్వం ఆంక్షలతో ఏదైతుందో ప్రతి రైతు 24,700 రూపాయలకి నష్టపోతే నీకు లాభం ఎందుకు పెడుతున్నాడు? క్వింటల్కి 500 పెడుతున్నాడు. వాడు బోనస్ ఇస్తే ఎంత లాభం చూపుతున్నాడే? క్వింటల్కి 500. 500 ఇంటూ 10కి 20 క్వింటల్కి ఎంత అయితే 20 ఇంటూ 500 10,000 రూపాయలే. 24,700 10,000 తీసేయి. 14,700 ప్రతి రైతు ఏదైతే ఎకరానికి నెట్ లాస్.